వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ప్రధాని మోదీ. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల రాజేందర్ అనుచరుల వీరంగం. కడపలో ఇంటిపోరు. సోదరుడిపై షర్మిల పోటీ. భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యం. కడియం శ్రీహరి. గడిచిన 10 ఏళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సింది చాలా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు. लेकिन आप जो काम करते हैं उससे देश के सामान्य मानव का जीवन सीधे तौर पर प्रभावित होता है. बीते 10 वर्षों में हमने सेंट्रल बैंक, बैंकिंग सिस्टम और अंतिम पायदान पर खड़े व्यक्ति के बीच इस कनेक्ट को हाईलाइट किया है. गरीबों का फाइनेंशियल इंक्लूजन आज इसका बहुत बड़ा उदाहरण है. आज देश में 52 करोड़ जनधन खाते हैं. इनमें भी 55% से ज्यादा खाते महिलाओं के नाम पर है. इसी फाइनेंशियल इंक्लूजन का प्रभाव आप एग्रीकल्चर और फिशरीज जैसे सेक्टर्स में भी देख सकते हैं. आज 7 करोड़ से ज्यादा फार्मर्स, फिशरमैन और पशुपालक के पास किसान क्रेडिट कार्ड हैं. इससे हमारी रूरल इकोनॉमी को एक बहुत बड़ा पुश मिला है. कोऑपरेटिव सेक्टर को भी पिछले 10 वर्षों में बड़ा बूस्ट मिला है. सहकारिता में कोऑपरेटिव बैंक की एक बहुत बड़ी भूमिका होती है और ये रिजर्व बैंक के रेगुलेशन और सुपरविजन का एक महत्वपूर्ण क्षेत्र भी है. यूपीआई आज एक ग्लोबली रिकॉग्नाइज्ड प्लेटफॉर्म बन चुका है. इस पर हर महीने తమకు అన్యాయం చేశాడని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హుజరాబాద్ దళితులు మా నాయకుడిని విమర్శిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా అంటూ ప్రెస్ క్లబ్లోనే దౌర్జన్యానికి దిగిన ఈటల అనుచరులు అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై దాడి, కెమెరాలు, లోగోలు ధ్వంసం చేశారు. ఏపీలో కడప పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్గా మారింది. కడప అంటే సీఎం జగన్ సొంత ఇలాకా. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా వైసీపీ నుంచి ఆయనే పోటీ చేయనున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జగన్, అవినాష్ల సోదరి షర్మిల బరిలోకి దిగనుంది. కడప ప్రజలు ఎవరికి మద్దతు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. తన కుమార్తె కావ్యతో కలిసి హన్మకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు
వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 25,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ శ్రీనివాస్. అతని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైం శ్రీనివాస్ అని పిలుస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి. ఇప్పుడు ఉన్నదేమో చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. ఈయన దాదాపు ఒక 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో ఒక 10 లక్షల పెట్టుబడి, సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా మనం కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు. ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు. అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత 5-6 టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు. తనే నడిపాడు, ముందు ఫ్రెండ్స్ అందరినీ పిలిచేవాడు. అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి, ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను, మీరు ప్రెమిసెస్ చూపించండి అని. అలా స్టార్ట్ చేసిన 2017లో ఈ రోజున అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా, భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది. ఇది దాదాపు 4,000 అవుట్లెట్స్, టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి. ఇది తనకి దాని వచ్చే సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు. మోడీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ అవార్డు గ్రహీత ఇతను. దాదాపు 100కు పైగా అవార్డులు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, బెస్ట్ సిఇఓ, ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్సే ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి. ఇది తను ఒక్కడే ఎదగడం కాదు, దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను. చిన్న ఐడియా, 10 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా 25,000 మంది పైచిలకు వ్యక్తులకి అది ఉపాధి అవకాశం కల్పించింది. అలాగే దాంట్లో 1,100 మంది, 4,000 అవుట్లెట్స్ ఉంటే 1,100 మంది మహిళలే ఉన్నారు. 1,100 మంది మహిళలు అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే వసారాలో టీ టైం అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే. అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు, అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు, కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకొని నాకు స్ట్రీమ్లైన్ చేసిరా అని చెప్పి పంపించాను. సిన్సియర్గా చేశాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే 2029లో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే, కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి. అంటే ఈయనకి చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే తేడా, ఇతను 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు, 1,100 మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. ఈ రోజున బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకి అది మనకి మార్కెట్, మనకి స్టాక్ మార్కెట్కి వెళ్తే తెలియదు భవిష్యత్తులో, అంత బలమైనది. అలాగే ఆత్మనిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా, దాని అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంట్కి? లేదంటే చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయన కూడా నాకు సన్నిహితుడే, ఫ్రెండే, అప్పుడప్పుడు కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు, ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. అలా కాకుండా పైగా
అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది. ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా. ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, 10 మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పైగా వైసీపీ ఎంపీ చల్మలశెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతాడు టక్మని. పెన్షన్ల పంపిణీకి వైకాపాకు చెందిన వాలంటీర్ల వద్దని కేంద్ర ఎన్నికలు ఆదేశిస్తే ఆ నేపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదని అన్నారు. వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయడం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు, దివ్యాంగులకు, వితంతులకు, బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ తారీఖు లోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో, ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్లుగా పనిచేయడం ఎంతవరకు సబబది? ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో, పట్టణంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరూ కూడా పనిచేయండి. దానికోసమే ఈ ప్రయత్నం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ప్రధాని మోదీ ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం. కడపలో ఇంటిపోరు, సోదరుడిపై షర్మిల పోటీ. భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యం, కడియం శ్రీహరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.